హిమాలయ దేశాలను భారీ భూకంపాలు వణికించాయి. పొద్దున్నే నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్లో భూకంపాలు సంభవించాయి. 7.1 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ విపత్తు కారణంగా టిబెట్లో ఇప్పటివరకు కనీసం 65 మంది మరణించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. 100 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నేపాల్, భూటాన్, చైనా, బంగ్లాదేశ్లో ఉదయం 6:30 భూకంపం సంభవించింది. నేపాల్ టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్లు, షిజాంగ్కు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. ఈ భూకంపం తర్వాత టిబెట్ రిజియన్లో మరో 2 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు. వీటి తీవ్రత 4.7, 4.9గా నమోదైనట్లు వెల్లడించారు. కొన్ని క్షణాల పాటు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం ఉన్న టిబెట్ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ప్రకంపనల ప్రభావం భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. నేపాల్, హిమాలయన్ రిజియన్కు ఆనుకుని ఉండే ఢిల్లీ, ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రతతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతను గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగింది. అధికారులు సైతం భూకంపంపై అప్రమత్తమయ్యారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.